రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కోర్టు నోటిఫికేషన్ వరకు కూడా జాప్యం చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని చెప్పిన తర్వాత ఇప్పుడు అడావుడు చేస్తూ కేవలం బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో సహకరించిన సంగతి మీ అందరికీ తెలుసు. అయినా రాజకీయం చేయడం కోసం దాన్ని కేంద్రం ఆమోదించడం అని చెప్పి ఒక కుంటి సాగుతోని కేవలం రాజకీయాలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ని 42% ఇవ్వకుండా చేయాలనే ప్లాన్ మీద ఈరోజు మాట్లాడుతున్న సంగతి అందరికీ తెలుసు. వాస్తవానికి రిజర్వేషన్లో 50% మించి ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు నిలబడిన సంగతి అందరికీ తెలిసినా కానీ ఇది కోర్టులో నిలబడదని తెలిసి కూడా ఈరోజు వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలంగా తయారు కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మోతే మండల సమావేశం కూడా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కనుమరుగైన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు అసహించుకునే స్థితిలో ఈరోజు ఉంది. అందరికీ తెలుసు, రైతు భరోసా 3 విడతలు ఎగ్గొట్టి ఈ కేవలం స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలవడం కోసం ఈసారి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి 40% కూడా మాఫీ చేయబడడం నిజంగా మనందరికీ తెలిసినటువంటి విషయం, చాలా విచారించగలిగిన విషయం. అంతేకాదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ ఇల్లు తొలగించిన దాఖలాలు లేవు. 2500 పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా యూరియా మనందరికీ తెలుసు, ఇది వానాకాల సీజన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా తెలంగాణలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బ్లాక్ మార్కెట్ పోయే అలవాటు ఉంది. అదే అలవాటు మళ్ళీ మన తెలంగాణలో కూడా ఈరోజు అవపడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూరియా కోసం చేపల ముందు బారులు తీరి చెప్పులు, టవల్స్, పేపర్లు పెట్టినటువంటి దాఖలాలు మనకు తెలుసు. మళ్ళీ అదే స్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో తెలంగాణలో ఏర్పడడం అంటే శోచనీయం. రైతులకు సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రైతులకు సమ్మానిదని చెప్పి వాగ్దానం చేయకుండా ప్రతి 3 నెలలకోసారి 2000 పడుతున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అదేవిధంగా రైతుల విషయంలో కానివ్వండి, విద్యార్థుల విషయంలో కానివ్వండి, నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, ఆఖరికి ఈ దేశం గురించి కూడా ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మోతి మండలంలో అత్యధిక సీట్లు కూడా గెలవడానికి ఇప్పటి నుంచే మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ఉన్నటువంటి ఈ కొద్ది బలంతో వీళ్ళందరినీ సమాధానం ఒక సైనికులక్క పనిచేయించి తప్పకుండా మెరుగైనటువంటి రిజల్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. భారత మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం.